Hi guys, welcome back to my channel. I hope all we are good. ఫస్ట్ టైం గనక నా వీడియోని చూస్తున్నట్లయితే దీనికన్నా ముందు నేను సి లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ యూనిట్కి సంబంధించి వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఆ వీడియోని చూసి దెన్ ఈ వీడియోని చూడండి. అండ్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక ప్రోగ్రామ్ని మనం ఎలా కంపైల్ చేయాలి, దాని యొక్క బేసిక్స్ అనేది మనం చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. అసలు కంపైలేషన్ ప్రాసెస్ అంటే సిలో కంపైలేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అసలు కంపైలేషన్ ప్రాసెస్ అంటే ఏంటో చూసుకుందాం. ద కంపైలేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. కంపైలేషన్ అంటే ఏంటి అంటే ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేసే దాన్నే కంపైలేషన్ ప్రాసెస్ అంటాం. కంపైలేషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని కంపైలేషన్ అని అంటాము. ఇట్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంపైలర్. ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్కి మనము కంపైలర్ అనేది యూస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ద కంప్యూటర్ ఆఫ్ ద కంపైలర్ చెక్స్ ద సోర్స్ కోడ్ ఫ్రమ్ ద syntactical or structural errors and if the source code is error free. కంపైలర్ అనేది కంప్యూటర్లో ఉన్న కంపైలర్ అనేది అక్కడ ఉన్న సోర్స్ కోడ్ని చెక్ చేసుకుంటూ వస్తుంది. సింటాక్స్ పరంగా కానీ స్ట్రక్చర్ పరంగా కానీ అలా చెక్ చేసుకుంటూ ఎక్కడైతే వాటిలో ఎర్రర్స్ ఉండవో అప్పుడు కంపైలేషన్ ప్రాసెస్ని జనరేట్ చేస్తుంది. కంపైలేషన్ ప్రాసెస్ అంటే సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేయడం. సో ఎప్పుడైతే మనకి ఎర్రర్స్ అనేవి ఉండవో ఆ టైంలో అది ఆబ్జెక్ట్ కోడ్గా సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా జనరేట్ చేస్తుంది. ఫైనల్గా అసలు కంపైలేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్తో కన్వర్ట్ చేయటం. కంప్యూటర్ అనేది కంపైలర్ సహాయంతో సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేసే యొక్క ప్రాసెస్ని కంపైలేషన్ ప్రాసెస్ అంటాం. ఈ యొక్క కంపైలేషన్ ప్రాసెస్లో కంపైలర్ దాన్ని యూస్ చేసుకొని ఈ సోర్స్ కోడ్ టు ఆబ్జెక్ట్ కోడ్ అనేది కన్వర్ట్ చేస్తాం. ఈ టైంలో ఆ ఒక్క దగ్గర మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, సింటాక్స్ ఎర్రర్స్ కానీ స్ట్రక్చర్ పరంగా కానీ అన్నీ అది అబ్జర్వ్ చేసి అది ఎప్పుడైతే ఎర్రర్స్ లేకుండా ఉంటుందో అప్పుడు అది ఆబ్జెక్ట్ కోడ్గా జనరేట్ చేస్తుంది సోర్స్ కోడ్ని. ఈ యొక్క ప్రాసెస్ని కంపైలేషన్ అని అంటాము. సి లాంగ్వేజ్లో యొక్క కంపైలేషన్ ప్రాసెస్ అంటాము. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి, సోర్స్ కోడ్. ఈ పైన కనిపించేది సోర్స్ కోడ్, కిందకి అది ఆబ్జెక్ట్ కోడ్గా జనరేట్ చేసాము అని చెప్పేసి ఇక్కడ కంపైలేషన్ ప్రాసెస్ జరిగింది అని చెప్పేసి మనము ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్లో చూసుకుంటాము. మనకి ఇక్కడ హెడర్ ఫైల్ సెక్షన్ ఉంది, మెయిన్ సెక్షన్ ఉంది. మనకి ఏదైతే కావాలో దాన్ని ప్రింట్ చేసాము, రిటర్న్ చేసాము. సో అది కంపైలేషన్ ప్రాసెస్ జరిగి దాంట్లో ఏది ఎర్రర్స్ కానీ స్ట్రక్చర్ పరంగా అంతా ఓకే అయినప్పుడు మనకి ఆ సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా జనరేట్ చేసింది. ఇది సోర్స్ కోడ్ అండ్ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ కోడ్. ఇక్కడ ఈ యొక్క సోర్స్ కోడ్లో ఎలాంటి ఎర్రర్స్ అనేది లేదు అండ్ స్ట్రక్చర్ పరంగా ఓకే. స్ట్రక్చర్ మీన్స్ ఇక్కడ ఏదైతే ఓపెన్ బ్రేసెస్ ఉందో అదే క్లోజ్డ్ కూడా అలానే ఉంది. సో స్ట్రక్చర్ పరంగా కానీ ఎర్రర్స్ పరంగా కానీ ఇది ఓకే అయినప్పుడు ఇది ఆబ్జెక్ట్ కోడ్ని ఇది ఒక ఆబ్జెక్ట్ కోడ్ ఇది జనరేట్ చేస్తుంది అనమాట. సో the C compilation process converts the source code taken as input in the object code or machine code. The compilation process can be divided into 4 steps. కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఒక సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి ఇది 4 స్టెప్స్ని యూస్ చేసుకుంటుంది. ప్రీ ప్రాసెసింగ్, కంపైలింగ్, అసెంబ్లింగ్ అండ్ లింకింగ్. ప్రీ ప్రాసెసింగ్, కంపైలింగ్, అసెంబ్లింగ్ అండ్ లింకింగ్. అగైన్ ప్రీ ప్రాసెసింగ్, కంపైలింగ్, అసెంబ్లింగ్ అండ్ లింకింగ్. ఏదైతే ఈ 4 ఉన్నాయో వీటి సహాయంతో ఇది కంపైలేషన్ ప్రాసెస్ అనేది చెప్తుంది. సో కంపైలేషన్ ప్రాసెస్ అంటే సోర్స్ కోడ్ టు ఆబ్జెక్ట్ కోడ్తో కన్వర్ట్ చేయడం. సో ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ ద ప్రీ ప్రాసెసర్ టేక్స్ ద సోర్స్ కోడ్ యాజ్ అన్ ఇన్పుట్. ప్రీ ప్రాసెసర్ అనేది ఒక ఫస్ట్ ఫేజ్ అన్నమాట.
ఇది ఏం చేస్తుందంటే సోర్స్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని అక్కడ ఉన్న కమెంట్స్ కానీ అవన్నీ రిమూవ్ చేస్తుంది. సోర్స్ కోడ్లోంచి సోర్స్ కోడ్ని ప్రీ ప్రాసెసర్ అనేది సోర్స్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్లో ఉన్న కమెంట్స్ కానీ వాటన్నిటిని రిమూవ్ చేస్తుంది. సోర్స్ కోడ్ ప్రీ ప్రాసెసర్ అనేది సోర్స్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని ఆ సోర్స్ కోడ్లో ఏవైతే కమెంట్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తుంది. అది ప్రీ ప్రాసెసర్ అంటే. అండ్ నెక్స్ట్ ద ప్రీ ప్రాసెసర్ టేక్స్ ద ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అండ్ ఇంటరప్ట్స్ ఇట్. ప్రీ ప్రాసెసర్ అనేది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ తీసుకొని దాన్ని ఇంటరప్ట్ చేస్తుంది, లైక్ జనరేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము stdio.h అనే ఒక హెడర్ ఫైల్ తీసుకున్నట్లయితే ఆ డైరెక్టర్ అనేది ప్రోగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే సి లాంగ్వేజ్ యొక్క హెడర్ ఫైల్ అదే కదా stdio.h, అది ప్రోగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు ఆ ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఆ ఒక ప్రాసెసర్ యొక్క డైరెక్టివ్ తీసుకొని ఇంటరప్ట్ చేస్తుంది అండ్ రీప్లేస్ దిస్ డైరెక్టివ్ విత్ ద కంటెంట్ ఆఫ్ ద stdio.h ఫైల్. stdio.h ఫైల్తో ఇంటరప్ట్ చేస్తుంది అనమాట. ఫైనల్గా అసలు ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే ప్రీ ప్రాసెసర్ అనేది ఈ యొక్క కంపైలేషన్ ప్రాసెస్లో ఒక ఫస్ట్ ఫేజ్ అనమాట. ఈ ప్రీ ప్రాసెసర్ అనేది సోర్స్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని ఆ సోర్స్ కోడ్లో ఉన్న ఏదైతే కమెంట్స్ని వాటిని రిమూవ్ చేస్తుంది. అలాగే సోర్స్ కోడ్లో ఉన్న డైరెక్టివ్ని ఇంటరప్ట్ చేస్తుంది. ఇలా stdio.h అనే డైరెక్టివ్తో ఇంటరప్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ప్రాసెసర్. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫేజెస్ త్రూ విచ్ ఆర్ ప్రోగ్రామ్ పాసెస్ బిఫోర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ ఎగ్జిక్యూటబుల్ ఫామ్. ఒక ప్రోగ్రామ్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ ఫామ్గా మీన్స్ సోర్స్ కోడ్ నుంచి ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ కోడ్గా మారాలి అంటే ఈ ఫాలోయింగ్ స్టెప్స్ అనేవి కంపల్సరీ. ప్రీ ప్రాసెసర్, కంపైలర్, అసెంబ్లర్ అండ్ లింకర్. దీన్నే మనము ఆబ్జెక్ట్ కోడ్, సోర్స్ కోడ్ అండ్ ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అని కూడా అంటాము. మనకి స్టార్టింగ్ ఫేజ్ సోర్స్ కోడ్ అది ఇన్పుట్గా వర్క్ చేస్తుంది అండ్ అవుట్పుట్ కోడ్ వచ్చేసరికి ఎగ్జిక్యూటబుల్ కోడ్ని మనం ఆబ్జెక్ట్ కోడ్ అని కూడా పిలుస్తాము. సో ఇప్పుడు మనము ఈ యొక్క ఫేజెస్ని ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో చూసుకుందాము. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ, సోర్స్ కోడ్ అనేది ప్రీ ప్రాసెసర్ అనేది సోర్స్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని ఆ సోర్స్ కోడ్లో ఏదైతే ఉంటుందో మీన్స్ కమెంట్స్ వాటిని ఇంటరప్ట్ చేస్తుంది అనమాట stdio.h ఫైల్తో, హెడర్ ఫైల్తో. ఇది ప్రీ ప్రాసెసర్ చేసేది. ప్రీ ప్రాసెసర్ అనేది మనకి ఒక ఫేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంపైలర్ ఏం చేస్తుంది, ఏదైతే ఉందో సోర్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఆర్ సోర్స్ కోడ్ని మనం మెషిన్ కోడ్ అని కూడా అంటాము. ఏదైతే ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఆర్ ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది కంపైలర్ అని. ఎవరి సహాయంతో? కంప్యూటర్ యొక్క సహాయంతో కంపైలర్ అనేది సోర్స్ కోడ్ నుంచి ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఆర్ ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో అసెంబ్లర్, లింకర్, ఫైనల్గా మనకి ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనేది ఫామ్ అయింది. ఇన్పుట్గా మనం సోర్స్ కోడ్ తీసుకొని అవుట్పుట్గా ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఆర్ ఆబ్జెక్ట్ కోడ్ అనేది జనరేట్ చేసాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రీ ప్రాసెసర్. The source code is the code which written in a text editor and the source code file is given an extension C. మనకి మామూలుగా మనం తెలుసుకోవాలి సి లాంగ్వేజ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే .cతో చేస్తాం. ఎలా అంటే మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దాన్ని సేవ్ చేయాలి కదా. సేవ్ చేయాలి అంటే మనం ఒక ఎక్స్టెన్షన్ అనేది లైక్ 557.c ఎక్స్టెన్షన్ .cని మనము ఈ సి లాంగ్వేజ్లో మనము రిప్రజెంట్ చేస్తామన్నమాట. This source code is the first passed to the preprocessor and then the preprocessor expand this code. ఈ సోర్స్ కోడ్ అనేది ఫస్ట్ ప్రీ ప్రాసెసర్కి వెళ్తుంది. అక్కడి నుంచి కోడ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఎక్స్పాండ్ అయిన తర్వాత కోడ్ అనేది కంపైలర్కి పాస్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే అసలు మెయిన్గా ప్రీ ప్రాసెసర్ అనేది ఒక ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలేషన్ ప్రాసెస్.
ఈ ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే సోర్స్ కోడ్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఆ ఇన్పుట్ తీసుకున్న సోర్స్ కోడ్లో ఏదైతే లైక్ ఎర్రర్స్ కానీ లైక్ ఎలా అయినా కమెంట్స్ కానీ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. అలాగే సోర్స్ కోడ్ని కంపైలర్కి ఎక్స్పాండ్ చేస్తుంది. అప్పుడు తర్వాత ఎక్స్పాండింగ్ జరిగిన తర్వాత అది కంపైలర్కి పంపిస్తుంది. ఇది మెయిన్ ప్రీ ప్రాసెసర్ చేసే వర్క్ అనమాట. దెన్ మూవింగ్ టు ద కంపైలర్ ఏం చేస్తుంది, ఆ ప్రీ ప్రాసెసర్ అనేది కంపైలర్కి పంపిస్తుంది కదా, ఆ కంపైలర్ అనేది ఆ కోడ్ని అసెంబ్లీ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఆ సి కంపైలర్ అనేది ప్రీ ప్రాసెస్డ్ కోడ్ నుంచి అసెంబ్లీ కోడ్. ఇప్పుడు మోరోవర్లీ ఏం చెప్తున్నాము అంటే ప్రీ ప్రాసెసర్ అనేది కోడ్ని ఎక్స్పాండ్ చేసి కంపైలర్కి పంపిస్తుంది. ఆ కంపైలర్ అనేది అసెంబ్లీ కోడ్ లాగా జనరేట్ అవుతుంది ప్రీ ప్రాసెసర్ పంపించిన కోడ్ని. అది కంపైలర్ అన్నమాట. అండ్ అలాగే కంపైలర్ అనేది సోర్స్ కోడ్ నుంచి ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాము కంపైలర్ని. తర్వాత అసెంబ్లర్ అంటే ఏంటి అంటే అసెంబ్లర్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ని కన్వర్ట్ చేస్తుంది. ద అసెంబ్లీ కోడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్ బై యూజింగ్ అన్ అసెంబ్లర్ని యూజ్ చేసుకొని అసెంబ్లీ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ అసెంబ్లర్లో ఏంటంటే అసెంబ్లర్ సహాయంతో అసెంబ్లీ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. The name of the object file generated by the assembler is the same as the source file. ఇక్కడ మనం ఎక్స్టెన్షన్ ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ఫైల్లో ఆబ్జెక్ట్ అండ్ ఇన్ యూనిక్స్ డాట్ ఆబ్జెక్ట్ లాగా ఎక్స్టెన్షన్ని యూజ్ చేస్తాం. మోరోవర్లీ అసెంబ్లర్ అంటే ఏంటి అంటే అసెంబ్లీ కోడ్ అనేది అసెంబ్లర్ని యూజ్ చేసుకొని బాగా వినండి, అసెంబ్లీ కోడ్ అనేది అసెంబ్లర్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేసేదాన్ని అసెంబ్లర్ అంటాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. దీంట్లో మనము డాట్ ఆబ్జెక్ట్ని ఎక్స్టెన్షన్గా తీసుకుంటాము. ఇది మనకి అసెంబ్లర్ అనమాట. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, లింకర్. మెయిన్లీ ఆల్ ద ప్రోగ్రామ్స్ రిటన్ ఇన్ సి యూజ్ లైబ్రరీ ఫంక్షన్స్. మెయిన్గా మనం సిలో లైబ్రరీ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ని రాయటం జరుగుతుంది. దీస్ లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ ప్రీ కంపైల్డ్ అండ్ ద ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ దీస్ లైబ్రరీ ఫైల్స్ ఈస్ స్టోర్డ్ విత్ డాట్ లైబ్రరీ ఎక్స్టెన్షన్. మెయిన్గా ప్రోగ్రామ్స్ అనేవి సి లాంగ్వేజ్లో రిటర్న్ చేస్తాము లైబ్రరీ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి ప్రీ కంపైల్ అండ్ మీన్స్ మళ్ళీ కంపైల్ అంటే 2 times కంపైల్ చేస్తామన్నమాట. ఆబ్జెక్ట్ కోడ్ అనేది లైబ్రరీ ఫైల్స్తో స్టోర్ అయి ఉంటుంది. నేను ఇందాక చెప్పిన అసెంబ్లర్ దగ్గర మనము డాట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది అని. సో ఇక్కడ మనము డాట్ లైబ్రరీ అనే దాన్ని తీసుకుంటాము ఎక్స్టెన్షన్గా. ద మెయిన్ వర్కింగ్ ఆఫ్ ద లింకర్ టు కంబైన్ ద ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ ద లైబ్రరీ ఫైల్స్ విత్ ద ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఆ లింకర్ యొక్క మెయిన్ వర్కింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ని కంబైన్ చేయడము. లైబ్రరీ ఫైల్స్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఫైల్స్ని కంబైన్ చేయడమే దాని యొక్క పని. ద మెయిన్ వర్కింగ్ ఆఫ్ ద లింకర్ ఈజ్ టు కంబైన్ ద ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ లైబ్రరీ ఫైల్స్ విత్ ద ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాంపుల్గా hello.c తీసుకున్నాము. హెడర్ ఫైల్ సెక్షన్, మెయిన్ సెక్షన్ అండ్ ప్రింట్ సెక్షన్ అండ్ రిటర్న్ 0. నెక్స్ట్ వచ్చేసరికి నౌ వీ విల్ క్రియేట్ ఏ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ ద అబౌవ్ ప్రోగ్రామ్. దీనికి ఒక ఫ్లో డయాగ్రామ్ లైక్ ఏదైతే సి ప్రోగ్రామా దాని ప్రీ ప్రాసెసర్, ఇందాక ఏదైతే నేను చెప్పానో ప్రోగ్రామ్ని ప్రీ ప్రాసెసర్, కంపైలర్, అసెంబ్లర్, అది అసెంబ్లీ కోడ్గా, ఆబ్జెక్ట్ కోడ్గా నేను ఇందాక ఏదైతే చెప్పానో అది ఒక ఫ్లో చార్ట్ పరంగా నేను ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఫ్లో చార్ట్ ఉందో ఆ ఫ్లో చార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. వన్స్ చెక్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఫ్లో డయాగ్రామ్లో ఏదైతే ఉందో ఏ స్టెప్స్ అయితే జరిగినాయో ఇక్కడ చెప్పడం జరిగింది. లైక్ ఎలా అంటే నేను ఇందాక చెప్పాను ప్రీ ప్రాసెసర్ అనేది సోర్స్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని ఆ సోర్స్ కోడ్ అనేది అక్కడున్న ఏదైతే కమెంట్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తుంది అని. అలాగే ఆ సోర్స్ కోడ్ ప్రీ ప్రాసెసర్ అనేది ఎక్స్పాండ్ చేస్తుంది. ఆ ఎక్స్పాండ్ చేసిన
దానిని కంపైలర్‌కి ఇస్తది. కంపైలర్ అనేది అసెంబ్లర్‌ని యూజ్ చేసుకొని అసెంబ్లీ లాంగ్వేజ్‌గా దాన్ని కన్వర్ట్ చేస్తుంది అని చెప్పాను గదా! సో, అక్కడ ఏదైతే ఉందో అదే పాయింట్స్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకా కొంతమంది చూడగలుగుతారు. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో, ఇంకా ఏమి అంటే ఇంకొక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్స్. నేను నెక్స్ట్ క్లాస్‌లో ఆ వీడియో పోస్ట్ చేయడం జరుగుతది. ఈ యొక్క యూనిట్ ఏదైతే ఉందో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. అండ్ దెన్ ఇంకా వచ్చేసరికి టైప్ కాస్టింగ్, టైప్ కన్వర్షన్ నేను ముందలే చెప్పేసిన. ఇంకేదైతే 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్స్‌తో మనకి ఫస్ట్ యూనిట్ అనేది అయిపోతుంది. నేను ఫైనల్ క్లాస్‌లో బ్రీఫ్‌గా చెప్తాను అనమాట. లైక్ ఎలా అంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమి ఉంటాయి అని చెప్పేసి. సో, అప్పుడు నేను పదే చెప్తున్నా అండి. ఇంపార్టెంట్ క్వెషన్స్ అనే మీకు జస్ట్ ఐడియా కోసమే కానీ, ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని చదువుకొని వెళ్తే మాత్రం ఇబ్బంది పడతామనమాట. 50-50 ఛాన్సెస్ కూడా కాదు. 10 ఛాన్స్ అసలు 10% నాకు తెలిసి. 10% నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం 10%. దానికన్నా మీరు ప్రతి కాన్సెప్ట్ అనేది ఓవరాల్‌గా అసలు ఏంటి అని చూసుకుంటే అది బెటర్. మీరు ఏమిచ్చినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో, ఇది మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ కంపైలేషన్ ప్రాసెస్ గురించి అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ గురించి. సో, మీకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా నేనేమైనా చెప్పే విషయంలో ఏదన్నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏదన్నా రాంగ్ ఉన్నా లైక్ మీకు అంత అండర్‌స్టాండింగ్ లేకపోయినా మీరు కమెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. నేను ప్రతిదీ చేంజ్ చేసుకుంటాను. ఇది నాకున్న నాలెడ్జ్ ప్రకారమే నేను నా నాలెడ్జ్‌ని మీకు షేర్ చేస్తున్నాను. సో, ఇది మనకి ఇవాల్టి క్లాస్. సో, నెక్స్ట్ క్లాస్‌లో నెక్స్ట్ టాపిక్ మీ ముందుకి తీసుకొని వస్తాను. సో, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ సపోర్టింగ్ మీ ఆల్వేస్. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చెప్పుకుందామండి. థ్యాంక్ యూ. I hope all we are understood. Thank you guys.